సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఒకటే సార్, మేము విద్యాశాఖలో గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 19,350 మంది పనిచేస్తూ ఉన్నాం. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము మా కృషి చేశాం. అప్పుడున్నటువంటి చంద్రశేఖర్ గారు తెలంగాణ రాగానే కాంట్రాక్ట్ నిబంధన లేకుండా మీ అందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. వారు అలా చెప్పినటువంటి మాటలతో మేము నమ్మి 10 సంవత్సరాలు ఆ యొక్క ప్రభుత్వంలో నష్టపోయాం. అలా నష్టపోయి గత సంవత్సరం 2013లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు మేము రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిరసన తెలుపుతూ ఉంటే అప్పుడు టీపీ చీఫ్గా ఉన్నటువంటి అప్పటి టీపీ చీఫ్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా హన్మకొండలో ఉన్నటువంటి దీక్షా శిబిరానికి వచ్చి మీకు చాలా సున్నితమైన చిన్న విషయం మీది, మీ యొక్క సమస్య ఏదైతే ఉందో నాకు పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు మేమే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ టీఆర్ఎస్ మీకు పూర్తిగా మోసం చేసింది. ఈ ప్రభుత్వం మీకు ఏమీ చేయదు. మేము 100 రోజులు మేము నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, మిమ్మల్ని సగర్వంగా సచివాలయానికి ఇప్పించి టీ తాగేలోపు మీకు జీవో ఇచ్చి పంపిస్తా అని ఆ రోజు పూర్తి స్థాయిలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అలా హామీ ఇచ్చినందుకు మేము కూడా వారు మా కోసం 1 గంట పనిచేయండి అంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి పనిచేశాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-3 సందర్భాలు మేము కలిస్తే సార్ చాలా ఏమాత్రం స్పందించకుండా దాన్ని డిలే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా చేసే క్రమంలో తప్పని పరిస్థితుల్లో మేము రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు పూర్తిగా సమ్మెకి రావడం జరిగింది. సమ్మెకు వచ్చే ముందు మా గౌరవ ఎస్పీడీ గారు మమ్మల్ని పిలిపించి చర్చలు చేశారు. ఆ చర్చల్లో మేము ఏదైతే బేసిక్ పే అడుగుతున్నామో దాన్ని ఏమాత్రం హామీ ఇవ్వకుండా మిగతా చిన్న లీవ్స్ ఒకటి ఇలాంటి చిన్న డిమాండ్స్ నెరవేర్చేటువంటి ప్రయత్నం వాస్తవానికి మా గౌరవ ఎస్పీడీ గారు చాలా గౌరవంగా చాలా పూర్తి స్థాయిలో మాకు అవగాహన కల్పించి చెప్పినప్పటికీ మాది ముఖ్యమైనటువంటి డిమాండ్ పే స్కేల్ కాబట్టి దాన్ని దాదాపు మేము 10 సంవత్సరాలు కష్టపడుతున్నాం కాబట్టి దాన్ని ఈ టైంలో కాకపోతే మాకు సాధించుకునే పరిస్థితి లేదు. మా యొక్క ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ జీతాలతో మా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో తప్పని పరిస్థితిలో మాత్రమే ఈరోజు మేము రోడ్డెక్కి సమ్మెలోకి వచ్చాం. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోయే పరిస్థితి కాదు. మాకు అలాంటి ఆలోచన అవసరం లేదు. ప్రభుత్వంకి వ్యతిరేక సందర్భం అవసరం మాకేముంటుంది. మా యొక్క ఉద్యోగాన్ని మా యొక్క రెగ్యులర్ మా బాధ్యత ఏదైతే సీఎం గారు హామీ ఇచ్చారో దానికోసం కొట్లాడుతున్నాం తప్పితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకోవద్దు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టికి విషయం మా గౌరవ ఎస్పీ గారి ద్వారా విషయం వెళ్ళింది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్స్లో ఎమ్మటే మా మీద స్పందించి తక్కువ టైంలో సీఎం గారు హామీ ఇచ్చిన దాన్ని వెంటనే జీవో రూపంలో ఇచ్చి మా యొక్క సమ్మెని విరింపజేసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.